ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలం ఆరాధనకు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ కూడా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 2వ కొరింథీయులు రాసిన పత్రికలో నుంచి బైబిల్ అందరూ తెరవండి. ఎవ్రీ పర్సన్, ప్రతి ఒక్కరు కూడా. ఏమనుకోద్దు. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయం. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచన భాగం. అమ్మా, నువ్వు అక్కడుండి కాదు కానీ మైక్ పట్టుకోవాలి. ఒక మైక్ పట్టుకెళ్ళండి. చదవమ్మా. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి, అస్తుకులనై ఉండు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల మా ప్రభువా, చదవబడిన నీ వాక్య పఠనమును బట్టి నీకు వందనములు ప్రభువా. నీ వాక్యానికి అడ్డుపడే ప్రతి చీకటి శక్తులన్నిటిని లయపరచండి. మాతో మీరు మాట్లాడండి. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరీక్షించుకోగలిగిన కృప మాకు దయచేయండి ప్రభువా. బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ ఒక్కరిని విడవక నీ వాక్యముతో దర్శించండి. ఈ ప్రాంగణమంతా నీ ఆత్మచేత నింపండి. అల్లరి ఆత్మ, నిద్ర ఆత్మ, అపవాది క్రియలు యేసునామములో లయపరచండి. సనుగుడు గొనుగుడు మొత్తం పూర్తిగా లయపరచండి. దీన మనస్సు, ఓపిక, ఆసక్తి, ఆశానిగ్రహం, సంతోషం, సమాధానం అన్నీ ఇవ్వండి. నీ కృపతో బిడ్డలను నడిపించండి, సహాయం చేయమని యేసునామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, జాగ్రత్తగా మన వాక్యాన్ని విందాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు చెబుతున్న ఒక మంచి మాట ఇది. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. ఏమంటున్నాడండి? మన ప్రయాస ఎప్పటికీ వ్యర్థము కాదు. అంటే మనం ఏం చేస్తున్నామని మన ప్రయాస వ్యర్థం కాదంటున్నాడు. మనం ఏం చేస్తున్నామని మన ప్రయాస వ్యర్థం కాదని చెప్తున్నాడు ఆయన. ఏం చేస్తున్నాం? మీరు చెప్పండి. మీ మనస్సాక్షితో నేను ప్రభు కొరకు ఇది చేస్తున్నాను, నేను ప్రభు కొరకు ఇది చేశాను, ఇది చేస్తున్నా ఉంటున్నా అని మీ మనస్సాక్షి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుని చెప్పగలుగుతారా? క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థము కాదు అంటే ప్రభువుకి ఏం చేసాం మనం వ్యర్థం అవ్వడానికి? మీరే చెప్పండి. మన మనస్సాక్షి ఎప్పటికీ అబద్ధం ఆడదు. అబద్ధం ఆడుతుందా? జీవితంలో రెండు ఎప్పటికీ మారనివి సత్యాలు ఏంటో తెలుసా? ఒకటి,
మన మనస్సాక్షి, 2 దేవుడు. వీళ్ళిద్దరూ కూడా సత్యం వెనకే ఉన్నారు. ఆయన సత్యం అంటేనే దేవుడు, దేవుడు అంటేనే సత్యం. నా పిల్లరా, మీ ప్రయాసము అనంటే మనం ఏ ప్రయాస పడుతున్నాం దేవుని కోసం? మనం బైబిల్ గ్రంథంలో చూస్తే ఆది అపోస్తులు కానీ, అపోస్తులతో ఉన్న శిష్యులు కానీ, శిష్యులు కానీ ఎంత ప్రయాసపడ్డారో తెలుసా మీకు? ఎంత ప్రయాసపడితే వారు నలిగిపోయారు, ఎన్ని విధాలుగా కొట్టబడ్డారు, ఎన్ని విధాలుగా పాటులు పడ్డారంటే చెప్పలేను, వర్ణించలేమది. మన ప్రయాస దేనిలో చూపిస్తున్నాం? మన ప్రయాస ఈ భూమి మీద ఏం సంపాదించుకుందామా అనే దాని మీదే మన ప్రయాస ఉంది, కానీ దేవుని కొరకు ఏది చేద్దామనే ప్రయాస మనలో లేదు. ఏమ రైట్ ఆర్ నో? అది మట్టికి ముందుగా చెప్తారు కదా. ఇక్కడ చూడండి, నా ప్రియ సహోదరులు, మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థము కాదు. ఎందుకు వ్యర్థం కాదు? ఎందుకు వ్యర్థం కాదు? మీకు ఒక చిన్న ఉపమానం చెప్తానే. యేసు ప్రభు వారు చెప్పిన ఉపమానాన్నే మీ మధ్యకి తీసుకొస్తాను. యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్పారు. అందులో ఏం చెప్పారంటే, ఒక రాజు తన దేశాంతరమునకు వెళుతున్నప్పుడు ఒక 5 తలంతులు ఒకడికేమో 2 తలంతులు, మరొకడికేమో 1 తలంతు. అవునా? ఇక్కడ ఎంతమందికి ఇచ్చాడు? 5గురికి 5 తలాంతులు కలిగిన వాడు ఒకడికి, చెప్పండి, 2 తలాంతులు కలిగిన వాడికి ఒకడికి, 1 తలంతు కలిగిన వాడు ఒకడికి. వినాలి నా మాటలు జాగ్రత్తగా. 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి ఏమో 5 తలాంతులు సంపాదించి పెట్టాడు. 2 తలాంతులు సంపాదించి తీసుకున్న వ్యక్తి ఏమో 2 కూర్చిపెట్టాడు. మీ రహస్యాలు నాకు అన్నీ తెలుస్తున్నాయి, జాగ్రత్తగా వినాలి నా వైపు చూస్తూ. మీ కళ్ళు నా వైపున్న చేతులు ఎటు పనిచేస్తాయో నాకు తెలుసు, అవునా కదా. 1 తలాంతు తీసుకున్న వాడేమో వాడేం చేశాడు? భూమిలో కప్పు పెట్టేశాడు. ఈ లోపల రాజు వచ్చాడు. రాజు వచ్చి అడుగుతున్నాడు, అయ్యా మీకు ఇచ్చిన 5 తలాంతులు ఏం చేస్తావు అని ఒక వ్యక్తిని అడిగితే, అయ్యా నాకు ఇచ్చిన 5 తలాంతులు ఇవిగో 5 తలాంతులు, దానికి నేను మరలా ఇంకొక 5 సంపాదించి పెట్టాను. అప్పుడు దేవుడు ఒక బహుమానంతో మాట్లాడుతున్నాడు. ఏమంటాడు ఆయన? చూద్దామా? మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 20వ వచనం చదవమ్మా. అప్పుడు 5 తలాంతులు తీసుకొనిన వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలంపులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించుతానని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. చాలు. బలా నమ్మకమైన మంచి దాసుడా అనే పేరు పొందుకున్నాడా లేదా? మీరు చెప్పాలి. 5 తలాంతులు పట్టుకొచ్చిన వాడిని, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నువ్వు నమ్మకంగా ఉంటివి గనుక నిన్ను అనేకమైన వాటిపైన నియమించెదను అన్నాడు. 5 తలాంతులు సంపాదించిన వానికి అదే ఘనత వచ్చింది. ఇప్పుడు 2 తలాంతులు సంపాదించిన వాడు కూడా వచ్చాడు. వస్తే రాజు దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వు 2 తలాంతులు ఇచ్చావు, ఇదిగో 2 తలాంతులు, దానికి 2 తలాంతులు నేను సంపాదించాను అని అన్నప్పుడు రాజు కూడా మరలా అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. ఆగు.
అనేకమైన వాటి మీద నిన్ను నియమించెదను. ఇప్పుడు ఇక్కడ మనం 2 ఘనతలు చూస్తున్నాం. ఎన్ని ఘనతలండి? 2. ఒకటి బలా మంచి దాసుడా అనే పేరు. రెండోది అనేకమైన వాటి మీద నిన్ను నియమిస్తాను, అంటే నాయకుడిగా పెడతాను, నాయకుడిగా ఉంచుతాను నిన్ను అని. పిల్లరా, క్రీస్తునందు మీ ప్రయాసము ఎప్పటికీ వ్యర్థము కాదని చెబుతున్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? ప్రభు మనల్ని గణపరుస్తాడు. ఎంతమంది ముందు గణపరుస్తాడో తెలుసా? ఎంతమంది గణపరుస్తాడో తెలుసా? భూమి మీద ఉన్న సకల జాతుల ప్రజలందరి ఎదుట నిన్ను గణపరుస్తాడు. సామెతల గ్రంథం ప్రసంగి 7వ అధ్యాయంలో మొదటి వచన భాగంలో ఏముందమ్మా? ప్రసంగి 7వ అధ్యాయం మొదటి వచన భాగంలో చదవాలి, గమని. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. చాలు. మనకేం కలిగి ఉండాలమ్మా? చెప్పాలి బ్రదర్స్ సిస్టర్స్, చూడండి, నా వైపు చూడాలి. మనం ఏం కలిగి ఉండాలి? నోరు విప్పాలి. ఏం కలిగి ఉండాలి? మనం మంచి పేరు కలిగి ఉండాలి. ఆస్తులు ఐశ్వర్యాలు కలిగి ఉంటే ఘనత వస్తుందా? మంచి మనస్తత్వం కలిగి, మంచి హృదయం కలిగి ప్రజలందరిలో కనబడితే ఘనత వస్తుందా? ఏది ఘనత వస్తుంది? చెప్పండి, ఏది ఘనత వస్తుంది? ఆస్తులు ఐశ్వర్య, ఈయన కోటేశ్వరుడురా, ఈయనకి రెస్పెక్ట్ ఇవ్వాలరా అని ప్రజలందరూ గణపరుస్తారా? లేకపోతే అరే పేదలకు మంచి సహాయకుడు, అనేక మందికి సహాయం చేసే వ్యక్తి, ఇతను మంచి హృదయం కలిగిన వాడు, మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తి అని ప్రజలందరూ పొగుడతారా? ఏది ఘనత? చెప్పండి. సుగంధి తైలము కంటే మంచి పేరు మేలంట. ఇప్పుడు క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థము కాదని చెప్తున్నాడు. మన మూలవాక్యం ఏంటి? క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థం కాదు, నువ్వేం చేసినా కూడా వ్యర్థము కాదు. మీకు ఒక మాట చెప్పనా? దేవుని పరిధిలో, దేవుని పనిలో కనీసం గడ్డి పీకినాది వ్యర్థము కాదు. ఈవెన్ నువ్వు గడ్డి పీకినా, ఒకవేళ తుడిచినా, మందిరం క్లీన్ చేసినా, లేకపోతే మందిరం శుభ్రపరిచినా, లేకపోతే ఏదైనా ప్రభు కార్యం జరిగినప్పుడు అనేకమైన పనులు కోసినా, ఉల్లిపాయలు జరిగినా, ఏ కూరగాయలు జరిగినా, లేకపోతే ఏ పని చేసినా క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. అసలు ఎప్పటికీ వ్యర్థం కాదు. దేవుని యొక్క దృష్టిలో అది లెక్కింపబడిపోతుంది. దేవుని యొక్క హృదయంలో నీవు చేస్తున్న పని ఆయన లిస్టులోకి వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? సేవకుడు మిమ్మల్ని గణపరచకపోయినా, ప్రజలందరూ చూసినా చూడకపోయినా, ఎవరు ఏమనుకున్నా అనకపోయినా, నీవు దేవుని కోసం ప్రయాసపడితే, దేవుని కొరకు ఏదైనా పని చేస్తే, దేవుని కొరకు ఏదైనా నువ్వు ఇస్తే, దేవుని కొరకు ఏదైనా నువ్వు త్యాగం చేస్తే, ఖచ్చితముగా పరలోకములో సకల జాతుల ప్రజల ముందు నేనేమంటాడో తెలుసా? బలా నమ్మకమైన మంచి దాసురాలా, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నాకు ఏం చేసావు? నమ్మకంగా ఉన్నావు. ఏం చేసావు? పని చేసావు. ఏం చేసావు? మంచి మనస్తత్వం కలిగి ఉన్నావు, మంచి పేరు తెచ్చుకుంటావు. అప్పుడు ఏమంటారు? అన్ని జాతుల ప్రజల ఎదుట నిన్ను పొగుడుతూ ఉంటే ప్రభువు నీకు ఇచ్చిన ఘనత సామాన్యమైనది కాదు. మీకు మాట చెప్తాను, మన ఆంధ్రప్రదేశ్ సీఎం గారిని మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రమే పొగుడుతారు. ఏమై రైట్ ఆర్ నో? అంతేనా? ఆంధ్రప్రదేశ్ సీఎంని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రమే పొగుడుతారు. తెలంగాణ ప్రజలు అంతగా పొగడరు. తెలంగాణ ప్రాంత సీఎంని తెలంగాణ ప్రజలు మాత్రమే పొగుడుతారు. ఆంధ్ర ప్రజలు ఎవరు పొగడరు. అలా ప్రతి ఏరియా ఆ నాయకులను వారే పొగుడుతారు. కానీ దేవుడు నీకు ఇచ్చిన గొప్ప బిరుదు ఏంటో తెలుసా? సకల జాతుల ప్రజలందరి ముందు ప్రభు నిన్ను పొగుడుతాడు. ఏ ఘనత కావాలి మనకి? ఒక ఆంధ్రప్రదేశ్లో, ఒక ఊరిలో, ఒక ప్రాంతంలో పొగిడే ఆ ఘనత కావాలా?
లేకపోతే దేవుడు సకల ప్రజల ముందు, సకల జాతుల ప్రజల ముందు, మీకు విషయం తెలుసా, 240 దేశములో ఉన్న ప్రజలందరూ ఆయన సింహాసనం ముందు నిలబడిన ఆ సమయమున నిన్ను పొగుడుతూ ఉంటాడు. ఆయన ఘనపరుస్తాడు నిన్ను. మన ప్రయాస వ్యర్థం కాదు. మనం ఏమనుకుంటాం తెలుసా, ఇదిగో నేనే ఈ పని చేయాలా, నేను ఒక్కదాన్నే చెయ్యాలా, ఈ మందిరం నేను ఒక్కదాన్నే ఉల్లిపాయలు తరగాల, నేను ఒక్కదాన్నే కూరగాయలు తరగాల, నేను ఒక్కదాన్నే పొయ్యి కాడ ఉండాలా, నేను ఒక్కడనే గిన్నెలు కడగకుండా తోమాలా, నేను ఒక్కడనే ఈ వంట వండాలా అని మనం లోలో ఫీలింగ్ పెట్టుకుంటాం. మన మనసంతా లోలో ఫీలింగ్ పెట్టుకుంటామండి. కానీ దేవుడు నీ మనస్తత్వాన్ని చూసి నీకు బిరుదిస్తాడు. ఆయన స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మరలా ఇంకొక విషయం చెప్పిన, మనం చేసే దేవుని పనికి మనకు పెస్టేజ్ ఒకటి వస్తుంది. పెస్టేజ్ కుక్కర్లు ఉన్నాయి కదా, ఆ కుక్కర్ పెస్టేజ్ మనకు ఉంటుంది. అది ఎలా కోతకొస్తుందో మనం కూడా కోతకొస్తాం. అంటే పెస్టేజ్ ఏంటంటే మనం దేవుని పని చెయ్యం, అదే పెస్టేజ్. ప్రభు చిత్తమైతే త్వరలో మీకు స్క్రీన్ రప్పించేలా చూద్దాం. మనం అసలు కొన్ని వీడియోలు చూస్తే దేవుని మందిరంలో కాళ్ళు లేని వాళ్ళు తడిగుడ్డలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. మీకు తెలుసా? చూసారా? ఎప్పుడైనా చూసారా? కాళ్ళు లేని వాళ్ళు చేతులతో వీల్ చైర్ నుంచి దిగి తడిగుడ్డ పెట్టి మందిరం దుడిచిన వాళ్ళు ఉన్నారు. అంతకంటే దీనస్థితిలో నువ్వు ఉన్నావా? అంతకంటే దిగజారిపోయిన బ్రతుకు మనకుందా? వాళ్ళు కాళ్ళు లేవండి, వాళ్ళు నడవలేరు, వాళ్ళు ఏ పని చేసుకోలేరు. కానీ దేవుని మీద ఉన్న ప్రేమతో వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? దేవుని మందిరంలోకి వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని పని చేస్తారు. మనం ఏం చేస్తాం తెలుసా? లోకములో ఉన్న పనులు చేసుకుంటాము కానీ, లోకములో ఉన్నవన్నీ వాటి ఇచ్చుకుంటాము కానీ, అందువల్ల అసలు ఏ ఘనత మనకి రాదు. మనం చేసుకున్న మన సొంత పనులు కానీ, మన ఉద్యోగాలు కానీ దేవుడు వాటిని ఘనపరచడు. ఘనపరచడు. అసలు అవి దేవుడి దృష్టి పరిధిలోకే రావండి. నువ్వు రాత్రి పగళ్ళు నీ వయసు 70 సంవత్సరాల వరకు కష్టపడే ఏ ప్రయాస దేవుని దృష్టిలోకి రాదు. అయ్యా నేను రాత్రి పగళ్ళు రాళ్ళు కొట్టానయ్యా, రాత్రి పగళ్ళు కూలి పని చేశానయ్యా, రాత్రి పగళ్ళు అయ్యా నేను మట్టి మోసానయ్యా, రాత్రి పగళ్ళు నేను సిమెంట్ పని చేశానయ్యా, రాత్రి పగళ్ళు మోతలు మోసానయ్యా, రాత్రి పగళ్ళు కోత కోసానయ్యా, రాత్రి పగళ్ళు ఊడి పూడిచానయ్యా, అయ్యా ఈ కష్టంతో నా పిల్లలను ఉద్యోగం చేశానయ్యా, నా పిల్లలకు డాక్టర్ ఇచ్చానయ్యా, నా పిల్లలకి ఇంజనీర్లు చేయించానయ్యా, నా పిల్లలకు పలానా ఉద్యోగం ఇప్పించానయ్యా అని దేవుడి దగ్గర చెప్పినా అది నీకు ఘనతలో రాదు. అది భూమి మీద వరకే. అది ఎక్కడి వరకు అండి? భూమి మీద వరకే నీ పరిధి. పరలోకంలో నీకు ఆ ఘనత ఉండదు. మరి ఏముంటుంది పరలోకంలో అంటే నీ కొంచెములో దేవుడికి ఇచ్చిన సహాయం. యేసు ప్రభు వారు ఒక మందిరంలో ఉన్నారా? ఒక మందిరంలో ఉన్నారు. అందరూ కానుక డిబ్బీలో డబ్బులు వేస్తున్నారు. కొంతమంది చాలా డబ్బులు పట్టుకుని వేస్తున్నారు. కొంతమంది వాళ్ళ పొలాల్లో దశంభాగాలు తీసి వేస్తున్నారు. కొంతమంది ఇంకా వాళ్ళు కలిగినయో మొత్తానికి దశంభాగాలన్నీ పట్టుకొచ్చి వేస్తున్నారు. అంతమందిలో, అంత జనాభాలో ఒక వృద్ధురాలు, ఒక విధవరాలు. ఎవరెవరండి ఆవిడ? ఒక వృద్ధురాలు, ఒక విధవరాలు. ఆమె ఏం చేస్తుంది? 2 కాసులు ఆ మందిరంలో వేసింది. ఆ 2 కాసులు ఏమొస్తాయి అసలు? ఆ 2 కాసులు ఏమొస్తాయి? ఏమీ రావు. అంటే 2 కాసులు అంటే పోనీ ఉదాహరణ మన భాషలో 2 5 రూపాయల బిళ్ళలు అనుకోండి. 2 5 రూపాయల బిళ్ళలు ఆవిడ వేసింది. ఆవిడ 2 5 రూపాయల బిళ్ళలు వేసింది. యేసయ్య ఆమెను చూసి 12 మంది శిష్యులను అక్కడున్న జనాభాతో ఏమని చెప్తున్నాడో తెలుసా? ఏమని చెప్తున్నాడో తెలుసా? ఈమె తనకున్నదంతయు చెప్పండి, తనకు ఉన్నదంతయు ఇచ్చి దేవుణ్ణి ఘనపరిచింది.
ఆశ్చర్యపోతున్నారు. ఆమె ఏం తీసిందయ్యా అంటే 2 కాసులు మాత్రమే. ఆ 2 కాసులు ఏమొస్తాయి? 2 5 రూపాయల బిళ్ళలు ఏమొస్తాయి? ఏమీ రావు. అర్థమైందండి? ఏమీ రావు. 5 రూపాయల బిళ్ళలు వేస్తే ఏమొస్తాయండి? పిల్లలకు బిస్కెట్ల ప్యాకెట్లు వస్తాయి, అంతేనా? దేవుని మందిరానికి ఏమైనా ఉపయోగపడతాయి అవి? ఏమీ ఉపయోగపడవు. అయితే యేసయ్య ఆమెని గొప్పగా గణపరిచి చెప్తున్నాడు. ఏమని గణపరుస్తున్నాడు? ఈమె తనకు ఉన్నదంతయు ఇచ్చింది. ఆవిడ దగ్గర ఎంత ఉన్నాయి? ఆ 2 కాసులే ఉన్నాయి. అదే పొజిషన్లో ఆ 2 కాసులు మన దగ్గరే ఉంటే మనం ఏం చేస్తామో తెలుసా? ఒక 5 రూపాయల బిళ్ళ వేసి ఒక 5 రూపాయలు మన దగ్గర పెట్టుకుంటాం. అవునా కదా? ఒక 5 రూపాయలు వేసి 5 రూపాయలు మన దగ్గర పెట్టుకుంటాం. ఎందుకు 5 రూపాయలు పెట్టుకున్నాము అంటే ఆ 5 రూపాయలతో ఒకవేళ మనకి ఏ అగ్గిపెట్టి వస్తుందనో, లేకపోతే ఏ బిస్కెట్ ప్యాకెట్ వస్తుందో, అసలు నా దగ్గర రూపాయి కూడా లేదు కదా, ఆ 5 రూపాయలు ఉంటే ఏదో ఒకటి వస్తుందిలే అన్న ఆలోచన మనం పెట్టుకుంటాం. అంటే మన అవసరాలు ఏదో రకంగా పెట్టుకుంటాం తీర్చుకోవడానికి. ఆవిడికి అసలు ఏమీ లేవు. ఆవిడ హృదయంతరంగము దేవుడు చూశాడు, ఆవిడ మనస్సును చూశాడు. ఆవిడ మనసులో, ప్రభువా నాకు కలిగింది ఇదే, నా ఆస్తి ఇదే, నా సంపాదన ఇదే, కాబట్టి నీకు నేను ఇచ్చేస్తున్నానయ్యా అని మనసారా ఇచ్చేసింది. నా ప్రియులరా, ఈ మాటలు ఎందుకు గుర్తు చేస్తున్నానో తెలుసా? ఆమె క్రీస్తునందు వ్యర్థం కాలేదు. ఆవిడిచ్చిన 2 కాసులు వ్యర్థం కాల. దేవుడు అందరి ముందు ఆవిడ ఏం చేస్తున్నాడు? గణపరుస్తున్నాడు. అక్కడ ఎంతమంది? కొంతమంది 50,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది 25,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది లక్షల రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. దేవుడు వాళ్ళు కనపరచలేదే. మరి ఎవరిని కనపరుస్తున్నాడంటే 2 కాసులు ఇచ్చిన ఆ బీద విధవరాలును గనపరుస్తున్నాడు. ఒకవేళ ఆ 5 రూపాయలతో ఏ రొట్టు కొనుక్కోవచ్చేమో, ఏ బన్న కొనుక్కోవచ్చేమో, ఏమండి ఆ కాసుతో లేకపోతే ఆ పూట గడిచిపోతుందేమో. ఆమె ఏమీ ఆలోచించలేదు, ఆమెకున్న దాంట్లో ఇచ్చేసింది. నా ప్రియులరా, గుర్తుపెట్టుకోండి, దేవుడికి ఇచ్చేది కానీ దేవుడికి చేసేది కానీ మనం ఎలాగుండాలో తెలుసా? పీసినతనముగా కాదు. కొరింథీలో చెప్తాడు కదా పౌలు, మీరు ఇచ్చేది పీసినతనముగా కాదు, సణుగు కొనకయు కాక ఎలాగమ్మంటాడు? హృదయముతో సంతోషముతో దేవుని గణపరిచినట్లుగా ఇవ్వండి. అర్థమైందా పిల్లరా? నేను ఈరోజు మీకు ధనాపేక్ష కోసం చెప్పట్లేదు ఈ మాట, నేను డబ్బులు ఆశించి మీకు ఈ మాట చెప్పట్లా. ప్రభువునందు మనం ఇచ్చేది ఏది కూడా వ్యర్థము కాదు. అది ఎలాగ ఉండాలంటే దేవునికి ఇష్టపూర్వకంగా ఉండాలి, దేవుడికి నచ్చేలాగా ఉండాలి, దేవుడు ఆనందపడేలాగా ఉండాలి. నేను ఒక మాట చెప్తున్నాను, మన కానుక డిబ్బిల్లో కొన్ని డబ్బులు చూస్తూ ఉన్నాను. పాపం కొట్లుగాడ ఎక్కడ చల్లని కాయింతలు అట్టుకొచ్చేస్తున్నారు. ఎంత అమాయకత్వమో చూడండి. ఏ షాపులుగాడ ఏ కొట్లుగాడ కాయింతలు పనిచేయవు, అమ్మ ఈ కాయింత వెళ్దాం అని అంటే ఈరోజు కానుక్కొచ్చేస్తుంది. అది ఏమంతేనా? ఈరోజు కానుకకు వచ్చేస్తుంది. నో, దేవుడిని అలా చేయొద్దు. ఎందుకనంటే ఇప్పుడు నేను అది వాడినా వాడకపోయినా అది నాకు పెద్ద సమస్య కాదు, కానీ నువ్విచ్చే నీ హృదయంతరంగమైన మనసు దేవుడు చూస్తాడు. అది నీకు లెక్కలోకి వస్తుంది. దేవుడు చూస్తాడు, నా కుమారి లేకపోతే నా బిడ్డ నీ మనస్సులోకి వచ్చింది ఇదా, లేకపోతే ఇలాంటి చిరిగిపోయి కాయింత వేస్తావా, అది పనికిరాంది వేస్తావా అని దేవుడు నీ విషయమై బాధపడుతూ ఉంటాడు. కాబట్టి పిల్లరా, క్రీస్తునందు మన ప్రయాస ఎప్పటికీ వ్యర్థము కాదు. కాబట్టి ప్రభువు కొరకు మనం ఏం చేయాలంటే ప్రయాసపడాలి. మనము ఏం చేస్తామో తెలుసా? దేవుని కొరకు ఏదైనా చెయ్యాలనుకో అనేక విధాలమైన షాకులు చెప్తాం. షాకులు చెప్తాం. నాకు ఖాళీ లేదండి 1, లేకపోతే బిజీ అండి 2, 3, నాకు ఒంట్లో బాగోలేదండి, లేకపోతే జ్వరం వచ్చిందండి, మా ఆయన ఒప్పుకోలేదండి, మా ఆవిడ ఒప్పుకోలేదండి, లేకపోతే మా ఇంట్లో పిల్లలు ఉన్నారండి, లేకపోతే ఖాళీ లేదండి, లేకపోతే అది లేదండి, ఇది లేదండి. ఏదో ఒకటి దేవునికి వంక చెబుతున్నామే తప్ప ఏదో ఒక వంక చెప్పుకుంటూ ఉంటున్నాం. అవునా ప్రియులారా? కాదా? అవునా కదా? ఏదో ఒకటి వంక పెట్టుకుంటున్నాం. నేను కొన్ని మందిరాలు చూశాను. మీరు నమ్మండి, సేవకుడు వాళ్ళకి చెప్పడు.
అమ్మ పలానా కార్యక్రమం ఉంది, ఏం చేద్దామంటాడంతే. అందులో నేను కనులారా చూసా. కొందరు అయ్యగారు నేను బియ్యం ఇస్తానండి, కొందరు అయ్యా నేను కూరగాయలు ఎన్ని కావాలంటే నేను ఇస్తా, కొందరు చికెన్ నేను ఇస్తానయ్యా, కొందరు అయ్యా కిరాణా సరుకులన్నీ నేను ఇస్తా అయ్యా, కొందరు నేను కరెంటు బిల్లు కడతానయ్యా, ప్రతి నెల నేను కరెంటు బిల్లు కట్టుకుంటా, లేకపోతే కొందరు అయ్యా నేను సౌండ్ సిస్టానికి ఇస్తా, లేకపోతే అయ్యా నేను అది చూసుకుంటా ఇది చూసుకుంటా. వాళ్ళకు కలిగి లేకపోయినా వాళ్ళు చెప్పే మాట ఏంటండి, వాళ్ళు ఇచ్చే మాట ఏంటి చెప్పరేంటండి? దేవుని కొరకు చేస్తున్నాం, దేవుని కొరకు చేస్తున్నాం. ఈ మధ్యన నరసాపురంలో ఒక ఇంటికి గృహప్రతిష్ఠ చేయడానికి వెళ్ళాను, శంకుస్థాపన చేయడానికి వెళ్ళాను నేను నరసాపురం. ఒకళ్ళ ఇంటికి, వాళ్ళు నాకు ముక్కు మొహం ఎవరు తెలియదు, వాళ్ళు ఎవరో మనకి తెలీదు. అయితే నాకు ఫైనాన్స్లో ఒక ఆయన తెలిసిన ఆయన అన్న మీరు మాకు శంకుస్థాపన చేయాలి రావాలి అని అంటే వెళ్ళాను. శంకుస్థాపన అయిపోయింది. ఆ ఇంటి ఆడ మనిషి చెబుతుంది, అయ్యా దేవుడు మమ్మల్ని ఎంతగానో దీవిస్తున్నాడయ్యా, దేవుడు మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదిస్తున్నాడు, నాకేది కొదువు చేయలేదయ్యా, నాకు అన్ని మెటీరియల్ దేవుడు ఇచ్చేశాడు, ఇల్లు పునాది వేసేసాం, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, చదువుకుంటున్నారు, మా ఆయన మంచిగా ఉద్యోగం వెళ్తున్నాడు, మేము బాగున్నాం. నేను ప్రతిరోజు తెల్లారగట్టలు లెగుస్తాను, ప్రార్థన చేసుకుంటా, ప్రతిరోజు దేవుని పని ఏదో ఒకటి చేయడానికి నేను ఇష్టపడతా, మందిరంలోకి వెళ్తాం, అన్నీ చేస్తాం, అది చేస్తాం, ఇది. ఇంకా ఆవిడ ఎన్ని చెబుతుందంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. మీ మనస్సాక్షితో మీరు చెప్పగలుగుతారా, దేవుడి దృష్టికి నేను ఇది చేశానయ్యా, దేవుడికి నేను ఇది చేశానయ్యా, దేవుడికి అది చేశానయ్యా, నీ నోటితో చెప్పగలుగుతావా? కొంతమందికి స్వార్థ చెప్పానయ్యా, కొంతమందికి దేవుని పని కోసం చెప్పానయ్యా, కొందరికి దేవుని మందిరానికి నడిపించానయ్యా, కొందరిని ఇదిగో అయ్యా మరి దేవుని పని కోసం ఇది చేద్దాం అని నేను ప్రోత్సహించానయ్యా అని మనం ఏదైనా చెప్పగలుగుతామా? ఆలోచించండి. మనలో ఏమీ లేదు చెప్పుకోవడానికి. అందుకే క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థం కాదని పౌలు చెప్తున్నాడు. మనం ఎక్కడ చేస్తున్నాం వ్యర్థం అవ్వడానికి? మనం చేస్తే వ్యర్థం అవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, నేను రెండోది ఒకటి చెప్పి నేను ముగించేస్తాను. మిమ్మల్ని త్వరగానే వదిలేయాలని ఆశ ఉంది నాకు. ప్రతి వారం ఇదే మాట చెప్తున్నారు, కానీ పాస్టర్ గారు అది 1 గంట కానీ వస్తే కానీ, ఆ ముళ్ళు 1 గంట కాడికి కానీ వస్తే కానీ మీరు దిగరు. మాకు తెలుసు ఆ విషయం. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచాలంటే మరి ఇలాంటివన్నీ చెప్పాలి కదమ్మా, చెప్పాలా లేదా? బిగ్గరగా చెప్పండి. ఎందుకంటే 3 ఫ్యాన్లు అయితే కానీ మాకు ఈ స్టేజ్ అంతా వేడి తగ్గట్లా, అంతగా. మీకైతే చక్కగా ఉంది, ఇక్కడైతే చాలా భయంకరమైన వేడి. పిల్లరా, రెండో విషయం ఏంటంటే ఎప్పటికీ మీరు ఆసక్తులై బైబిల్ తీయమ్మా. 1 కొరింథీయులు 15వ అధ్యాయం లాస్ట్ వర్సెస్ మరలా తీయండి, బైబిల్ వర్సెస్కి వెళ్ళండి. ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. అమ్మా, ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. ఆగండి, చూడండి, మనము ఏం కలిగి ఉండాలంట? ఇది మెయిన్ పాయింట్ ఏంటంటే ఎప్పటికీ మనం ఏం కలిగి ఉండాలి సహోదరి? నోరు విప్పాలి. ఎప్పటికీ ఏం కలిగి ఉండాలి? నాన్న ఏం కలిగి ఉండాలమ్మా? నిద్రపోయి లేచినట్టుంది, చెప్పండి గట్టిగా. ఆసక్తులు అంటే ఏంటి? ఆసక్తి అంటే ఏంటి? ఆసక్తి అంటే ఏంటి? ప్రాక్టికల్ చెప్పండి. ఆసక్తి అంటే ప్రాక్టికల్ చెప్పండి. ఎప్పటికీ ఆసక్తి అంటే ఏంటి? ప్రాక్టికల్. అయ్యా ఆసక్తి అంటే ఏంటయ్యా సహోదరా? ఆసక్తి ప్రాక్టికల్స్ ఏంటి? ఆసక్తి రే నాన్న, ఆసక్తి అంటే ప్రాక్టికల్ ఏంటి?
ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండి అంటే ఏంటి? స్టేజ్ల మీద కూర్చున్న వాళ్ళు చెప్పండి అమ్మా. నాకు మీరు ఎలా కనపడుతున్నారు? పీఠాధిపతులు కూర్చున్నట్టు, అంతర్వేది నరసింహస్వామి గుడి కాడ పీఠాధిపతులు కూర్చున్నట్టుగా కూర్చున్నారు. చెప్పరండి. ఆసక్తులు, ఎప్పటికీ ఆసక్తులు అయి ఉండడి అంటే ఏంటి? ఆగండి. ఇంకా నువ్వు చెప్పమ్మా. అంతేనా? మీ అందరికీ 2 వందనాలు. ఎప్పటికీ ఆసక్తులయ్యుండు అనే దాన్ని నేను వివరిస్తాను చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు సపోజు VBS ఉందా? ఎప్పటి నుంచి? రేపటి నుంచి ఉంది కదా. VBS ఉంది. ఈ VBSకి నేను ఏదైనా ముందుగా ఎప్పుడు చెప్తున్నాను? నేను దాదాపు 2-3 నెలల నుంచే మనం ఈ విషయం మాట్లాడుకుంటున్నాం కదా. VBS ఉంది. నా చేతులతో కష్టపడింది ఏదైనా, లేకపోతే నాకు కలిగిన దాంట్లో ఏదైనా ఎంతో కొంత ప్రభు మందిరానికి, పిల్లల సహకారానికి నేను ఏదైనా సహాయం చెయ్యాలి. ముందే కార్యక్రమం రోజు ఫిక్స్ అవ్వడం కాదు. ఆసక్తి అనేది ఎప్పుడు ఉండాలంటే ప్రిపేర్, ముందుగానే ఇవ్వాలి దేవుని పనికి. అది ఆసక్తి. ఓకే. రెండోది ఏంటో చెప్తాను వినండి. ఇప్పుడు VBSకి ఏం వండాలి? ఫుడ్ వండాలి. వండాలా లేదా ఏమ్మా? వండాలా? ఇక్కడ పని చెయ్యాలా లేదా? చెయ్యాలి. ఆ 4 రోజులు ముందుగా మనం ఏమై ఉండాలి? ఏదైనా నేను పని చెయ్యాలి. ఓకే. అక్కడికి ఏం చేయాలి? పొద్దుటే వెళ్ళి శుభ్రంగా కూరగాయలు తరిగి, అన్నం వండి, కూర వండి, చక్కగా సారు వండి, పిల్లలకు చక్కగా వడ్డించి, ఆ పాత్రలన్నీ కడిగి, ఆ పనంతా నేను చెయ్యాలి అని ఆశ కలిగి ముందుగానే సిద్ధపాటు కలిగి ఉండేదే ఆసక్తి. అర్థమైందా? అమ్మ రేపు VBS కదా, మరి భోజనాలు చేయడానికి ఎవరైనా వస్తారా అని మా ఆయన ఏమంటాడో, మరి మా తాత ఏమంటారు, కుదురుతుందా లేదా, మనకెందుకులే. ఒక్క మాటలో కట్ అయిపోయింది. ఏమనుకుంటావు? లాస్ట్ ఏమంటావు? మనకెందుకు, వాళ్ళు ఏదో తిప్పలు పడతారులే. ఆసక్తి అనేది పౌలు అంటాడు, ఎప్పటికీ నీవు యేసు ప్రభుని నమ్ముకున్న తరువాత, యేసయ్య నీ జీవితంలోకి వచ్చిన తర్వాత, నీవు సమాధిలోకి వెళ్ళే అంతవరకు కూడా నీ ఆ మనసులో ఏముండాలో తెలుసా? దేవుని కొరకు ఏదైనా చెయ్యాలి అనే ఆసక్తి కలిగి ఉండాలి. అర్థమైందమ్మా? ఇప్పుడు VBS ఫుడ్ వండాలి కదా, అది ఏం చేసుకోవాలంటే ముందే అసలు నేను ఈరోజు అడగడం కాదు, మీ అంతట మీరే పాస్టర్ గారు ఆ 4 రోజులు మేము వండుతానండి, మేము భోజనం వండుతాకు వస్తాం. పాస్టర్ గారు ఆ 4 రోజులు పుల్లలో పొయ్యిలో పెట్టి కూరగాయలు అన్నీ మొత్తం అన్నీ మేము చూసుకుంటాం, ప్లేట్లు గీట్లు గిన్నెలు అన్నీ కడిగి మేము చూసుకుంటామండి, మీరు భరోసా ఏం కావద్దు, కంగారు పడకండి. ఎప్పుడు చెప్పాలి ఈ మాట? ఎప్పుడు చెప్పాలమ్మా? అక్కలో ముందే అంటే నిన్న కాబట్టి ఈరోజు ముందా? ఎప్పుడు చెప్పాలమ్మా? పీఠాధిపతులు చెప్పాలి. అమ్మ ఎప్పుడు చెప్పాలి? అయ్యా పురుషులు పీఠాధిపతులు ఎప్పుడు చెప్పాలి ఈ మాటలు? ఎప్పుడు చెప్పాలమ్మా? VBS ఎప్పుడు సిద్ధపరుస్తున్నామో, ఎప్పుడు సిద్ధపరిచాం? దాదాపు 2 నెలల ముందే సిద్ధపరిచాం. ఇప్పుడు మీకు సరే అయ్యా పొరపాటు అయిపోయింది, మాకు ముందు ఈ ఆలోచన లేదు, ఈ ఆలోచన మాకు ముందు లేదు, ఇవాళ అడగండి, మమ్మల్ని ఇవాళ అడగండి, మాలో ఎంత ఆసక్తి ఉందో మేము చూపిస్తాం అంటారు. గట్టిగా చేతులెట్టి స్తోత్రం చెప్పండి.
రేపటి నుంచి 4 రోజులు మేము వంట వండుతాకు వస్తామన్న వాళ్ళు ఎవరు ఆసక్తి పరులు ఉన్నారు ఇప్పుడు చెప్తారా? ఒక వికెట్ లేచింది. ఇంకా ఈ 4 రోజులయ్యా మేము వంట వండుతాకు కానీ, కుండలు గడగడానికి కానీ, పుల్లలు తోసి మంట పెట్టడానికి కానీ, తరగడానికి కానీ, ఏదైనా చేయడానికి మేము పని చేయడానికి వస్తామయ్యా అన్నవాళ్ళు 1, 2, 3 అమ్మ చెయ్యి సకమెత్తావంటే వస్తావో లేదని డౌటా? ఇంకా చూసారా, నేను ముందే చెప్పేశా. ఎంత ఆలోచనలో పడిపోయారు చూసారా మీరు. ఏమ్మా ఇంకెవరు లేరా? పాప వీళ్ళందరూ లేరనుకుంటా. ఉన్నారా లేరా? ఇంకెవరు రారా? ఇంకెవరు రారా? నేను నిజంగా చెప్తున్నాను, రేపు రోజు సడలుగా వస్తే కాదు. నో. ఇప్పుడు దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎవరు ఎత్తితే వాళ్ళు దేవుడు దీవించునుగాక. సంధ్య ఆలోచనలో పడిపోయింది పాపం. ఇంకెవరు లేరమ్మా? చూసారా, ఇంకెక్కడ మనం ఎవరిని ఒక్క మాట చెప్తాను గుర్తుపెట్టుకోండి. నువ్వు చెయ్యలేనంత మాత్రాన దేవుడు బాధపడ్డు. నో, నువ్వు చెయ్యలేనంత మాత్రాన దేవుడు బాధపడ్డు. కానీ ఒక మాట చెప్తాను, నువ్వు ఏ విధమైన దేవుని యొద్ద నుంచి ఆశీర్వాదం పొందుకోలేవు. నిన్ను దేవుడు ఏమండు, నా మందిరానికి వస్తున్నావు, నా మందిరంలో ఏ పని చెయ్యవు నువ్వు, అసలు ఎందుకు నువ్వు మొద్దువి, అసలు ఎందుకు దేవుని మందిరానికి రావడం, నీ వల్ల ఏ ఉపయోగం లేదు అని దేవుడు అండు. కానీ ఒక మాట చెప్పనా, దేవుని యొద్ద నుంచి నువ్వు ఏ విధమైన దీవెన ఆశీర్వాదాలు పొందుకోలేవు. నేను ఆశీర్వాదించబడ్డానయ్యా అనడానికి నీ నోట్లో నుంచి మాట రాదు. అర్థమైందా? మీరు బైబిల్లో ఎక్కడైనా చూడండి, దేవుని పని చేసిన వాళ్ళే ఆశీర్వదింపబడ్డారు. ఏమో రైట్ ఆర్ నో మీకు చెక్ చేసుకోండి. దేవుని మందిరములో, దేవుని పనిలో ధారాళముగా తన శరీరాన్ని, తన ధనాన్ని ఖర్చు పెట్టిన వాళ్ళు దీవించబడ్డారు. దానికి ఎగ్జాంపుల్ ప్రూఫ్ నేను కూడా. నేను సేవకుడని కాదు, నేను కూడా. మీకు విషయం చెప్పినా, నేను సౌదీ అరేబియాలో దాదాపు 2 సంవత్సరాలు ధనం పంపించానమ్మా. మా అమ్మని అడగండి, సాక్ష్యం ఇక్కడే ఉంది. 2 సంవత్సరాలు నేను డబ్బు పంపించలా. రోజుకొచ్చి ప్రతి నెల నాకు 40,000 మినిమం 30,000 అన్న నా శాలరీ వచ్చేది. 30,000 రూపాయలు ఏం చేసేవాడిని అంటే దేవుని పని కోసం ఖర్చు పెట్టేసేవాడిని. మరి నాకు ఏదైనా కొదువయ్యిందా? అసలు ఎప్పుడైనా కొదువయ్యిందా? ఇంత పెద్ద మందిరం కట్టాను అమ్మ, మనం ఏదైనా భూమి అమ్మామా? 1 ఎకరం పొలం అమ్మానా నేను? నువ్వు ఇల్లు కడితే నీ బంగారం అమ్మేస్తావు, నువ్వు ఇల్లు కడితే అన్నీ అమ్మేసుకుంటావు. ఇంత పెద్ద మందిరం కట్టినప్పుడు కూడా మేవే విధమైన భూమి అమ్మలకుండా దేవుడు తన పని జరిగించాడు. స్తోత్రం. ఇంకొక మాట చెప్పనా, నేను వెనకాల రూమ్ కట్టుకున్నా, ఇల్లు. అవునా? నా ఇంట్లోకి వచ్చిన వాళ్ళందరూ ఒక పెద్ద ప్యాలెస్ అనుకుంటారు, కానీ బయట అది ఒక రేకు షెడ్డు. లోన మట్టికి దేవుడు అద్భుతంగా నాకు ఇచ్చాడు. అది నాకు చిన్న గూటి పిట్ట, ఒక చిన్న పిట్ట హౌస్ అనమాట అది. అర్థమైందా? మరి నేను ఎక్కడ ఏది అమ్ముకోలేదు. దేవుడు కృపను బట్టి ఆ ఇల్లు కూడా జరగడం జరిగింది. అంటే నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, నేను దీవించబడ్డాను అనడానికి ఇదొక ఎగ్జాంపుల్. నేను బాత్రూములు కడగడానికి వెనకడిగేసేవాడిని కాదు, ఏ పాత్రలు కడగడానికి వెనకడిగేసేవాడిని కాదు, ఏ పని చేయడానికి ఏమాత్రం తగ్గేవాడిని కాదు. అన్ని పనులు చేసేవాడిని, అన్ని బాత్రూములు కడిగేవాడిని, వంటలు వండేవాడిని,
ఏమండి తినేసిన గిన్నెలు కడిగేవాడిని, మరలా గిన్నెలు ఎండపెట్టి శుభ్రంగా పేర్చి సర్ది ఆ కిచెన్ అంతా శుభ్రంగా క్లీన్ చేసి మరలా అవన్నీ చక్కబెట్టి ఇంటికి వెళ్ళేవాడిని. ఏ పనిలోనూ దేవుడు తగ్గకుండా నన్ను నడిపించాడు. అదే రీతిగా నా ఆశీర్వాదం కూడా తగ్గల. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. నెలకొచ్చి నేను మినిమం 20,000 25,000 ఈఎంఐ కడతా. మీలో డోక్రా గ్రూపులు 2 లక్షలు తీసుకునే వాళ్ళు కూడా మీరు కట్టలేరు ఈఎంఐ. కానీ నేను కట్టగలిగిన కృప నాకు దేవుడిచ్చాడు. ఎలా ఇస్తాడో ఎలా రప్పిస్తాడో తెలియదు, ఆ టయానికి ఈఎంఐ కట్టబడుతుంది అంతే. నమ్మునోడు స్తోత్రం చెప్పు. అర్థమవుతుందా? నేను రొమ్ము విరిచి చెప్పగలుగుతాను, నా దేవుని శక్తి అటువంటిది. ఏ కార్యక్రమానికి నేను చడవను. అమ్మ అర్థమైందా? ఏ కార్యక్రమానికి భయపడను. కారణం ఏంటో తెలుసా? నా బేసిక్, నా స్టాండర్డ్ ఎవరు తెలుసా? దేవుడు అంతే. ఏమ్మా అర్థమవుతుందా? ఎవరు చెప్పరేంటమ్మా? ఎవరు? దేవుడు. నేను ఎవరి మీద ఆధారపడిన? దేవుడి మీదే. ఎందుకని? నేను దేవుడు పని చేస్తున్న నా అవసరాలు కూడా ఆయన తీరుస్తాడు. చూడండి, మీరు కాస్త 4 రోజులు దేవుని పని కోసం మీరు ఎంత ఆలోచించారో, ఎంత తపన పడిపోయారో, అసలు ఎన్ని కొట్టబడ్డారో చూడండి మీరు మనసులో. నా పిల్లరా, యథార్థంగా చెప్తున్నాను, మనం ఎంతగా దేవుని విషయంలో తగ్గించుకుని దేవుని పనిలో మనము ప్రయాసపడతామో అంత ఆరోగ్యం, అంత బలం, అంత జ్ఞానం, అంత క్షేమం, అంత సమృద్ధి, అంత దీవెన, అంత ఆశీర్వాదాలు మన వెంట దేవుడు పంపిస్తాడు. నువ్వు ఎవరిని కనపరుస్తున్నావో తెలుసా? పాస్టర్ని కాదు. నేను నిన్ను పొగిడితే పెద్ద ఏం ఉపయోగం ఉండదు. ఎవరు పొగుడతారో తెలుసా? దేవుడు. అర్థమైందా? ఎవరు? దేవుడు. అమ్మా, నువ్వు ఎలాంటి పరిస్థితిలో వచ్చి నువ్వు చేస్తున్నావో నీ మనసు నాకు తెలుసమ్మా అని దేవుడు నిన్ను పొగడాలి, దేవుడు నిన్ను గణపరచాలి. కాబట్టి పిల్లల గుర్తుపెట్టుకోండి, మన క్రైస్తవ జీవితంలో ఎప్పటికీ మనం ఏం కలిగి ఉండాలో తెలుసా? ఆసక్తి కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? అమ్మా భారతమ్మ గారు ఉన్నారా? అసలు ప్రారంభంలో భారతమ్మ గారు చూడాలి, టిష్యూ తిరగేసేసేవారు అంతే. ఆసక్తి అనేది నిరుత్సాహపడిపోయేది కాదు. ఆసక్తి అనేది ఒక వారం చేసి ఒక వారం మానిపోయేది కాదు. ఆసక్తి అనేది ఎప్పుడు చేసేది, ఎల్లప్పుడూ చేసేది. ఆసక్తి అలా చేయాలి మనం. కాబట్టి దేవుని పిల్లలారా, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి. మనం ఎప్పుడు కూడా మనం తినేదామా, మనం సుఖపడిపోదామా, మనం బాగుందాం అనుకుంటాం. దేవుని పని ఎలా జరుగుద్దని ఆలోచన మనకుందా? ఒకటి, ఈరోజు పిల్లల కార్యక్రమం చేస్తున్నాం కదా, వినండి నా వైపు. దాదాపు 20,000 రూపాయలు ఖర్చు అవుతాయి, దగ్గరగా 20,000 రూపీస్. ఖచ్చితంగా ఇవన్నీ టోటల్గా మేము లెక్క పెట్టుకుంటూ వస్తే 15,000 దాటి 20,000 రూపాయలు దగ్గరగా ఖర్చులు అవుతూనే ఉంటాయి. అసలు ఇన్ని వేల రూపాయలకి ఎలా అవుతుంది? మన ఆలోచన, అరే ఇది నాకు బాధ్యత, ఇది నా మందిరం. ఈవెన్ ఇంకో మాట చెప్పనా, మీ పిల్లలు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. నా పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారు, నా పిల్లలు అన్నం తింటున్నారు, నా పిల్లలు స్నాక్స్ తింటారు, నా పిల్లలు జ్యూస్ తాగుతారు. మన మందిరంలో మన పిల్లలకి మనం చేయకపోతే ఎవరు చేస్తారన్న ఆలోచన కూడా మనకు ఉండదు. ఎంత జ్ఞానం కలిగి ఉన్నామో చూడండి మనం. మా ఆయన ఇవ్వలేదు నేనేమిస్తానులే అనుకుంటాం. ఆడవాళ్ళు మరీ టాలెంటెడ్ పర్సన్స్, మా ఆయనకే సంబంధం లేదు నాకెందుకు. పోనీ నీ భర్త ఇవ్వలేని వ్యక్తి, చెయ్యలేని వ్యక్తి, నీవైన జ్ఞానం కలిగి నా దేవుడి పనిది, నా దేవుడికి ఇవ్వడానికి ఎవడ అడ్డు పెట్టేది అని మనసు ఉంటుందా? నేను ఒకళ్ళ పేరు చెప్పను, ఒక ఫ్యామిలీ దగ్గరికి ప్రార్థన చేయడానికి వెళ్ళాను. నేను పేరు చెప్పను, ఏమనుకోవద్దు, ఎవరి పేర్లు చెప్పను, అందులో ఏ చెడుతనం లేదు, వివరిస్తున్నా.
ఓ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాను. మన సంఘానికి వచ్చేవాళ్ళు ఫ్యామిలీ. ప్రార్థన చేసి ఆమెన్ అనే టైంలో పక్కనే వాళ్ళ హస్బెండ్ కూడా ఉన్నాడు. ఆయన వెంటనే ఒక 1000 రూపాయలు సడన్గా చేతులు ఇచ్చేసింది గమ్ముని. నేను ఆమెన్ అనలేదు, ఇంకా ఆమెన్ అందాం అనుకున్నప్పటికి ఇలా కళ్ళు తెరిచినప్పటికి ఇదేంటి ఇలా అన్నప్పటికీ ఇలా ఉంది. ఏమందండి అంటే అర్థం ఏంటి? దయచేసి చెప్పద్దు అయ్యగారు, సైలెంట్గా. వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు. నాకు ఆ మనసు అనిపించింది, ఎలా ఉన్నారు చూడండి మగోళ్ళు. వాళ్ళు మరీ దారుణంగా ఉన్నామంటే వాళ్ళకి మించిపోయి మనం తాత ముత్తాతలం, మనం వాళ్ళకి మించిపోయిన వాళ్ళం మనం. నేను ఈరోజు మీకు ఈ విషయాలు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, డబ్బును ఆశించి కాదు, నేను మీకు జ్ఞానోదయం కలగాలి, తెలుసుకోవాలి మీరు విషయం ఏంటని. ఆమె చేతికిచ్చి సైలెంట్గా, తర్వాత ఒక సాయంత్రం టైంలో ఫోన్ చేసింది. అయ్యా మన్నించండి అయ్యగారు, మరలా మా ఆయన చూస్తే ఎక్కడ బాధపడతాడో, అన్ని డబ్బులు ఇచ్చేసావా అని. ఆమె ఇచ్చేది 1000 రూపాయలు కానుక. నీకు అవసరం ఏంటని గొడవ పెట్టుకుంటాడేమో అని నేను అలాగ ఇచ్చానయ్యా, ఏమనుకోద్దయ్యా, దయచేసి మన్నించండి అయ్యా అని అంటే, పర్వాలేదమ్మా ఏం కాదులే. వాళ్ళ భర్త కాస్త అవిశ్వాస వ్యక్తి, అంత విశ్వాసం కలిగిన వాళ్ళు కాదు, అవిశ్వాసం, అల్ప విశ్వాసం, ఏదో కాస్త వచ్చి వెళ్ళిపోయే అంత వ్యక్తి. నాకు ఆశ్చర్యం అనిపించింది. పిల్లరా, దేవుని పని భర్త పూనుకుపోయిన భార్య చేసే అంత స్థాయికి మనం వెళ్ళాలి. ఈవెన్ భార్య చేయకపోయినా భర్త చేసే మనస్తత్వానికి మనం వెళ్ళాలి. దేవుని పని. మనం ఎలాంటి వాళ్ళం అంటే, అననీయ సపీరలో ఉంటాం మన మందిరాల్లో. ఎవరండి? అననీయ సపీరా. భర్త ఎలాంటోడో చెప్పరేంటమ్మా? భర్త ఎలాంటోడు? పేతురు అడిగాడు, ఎవయ్యా భూమి ఇంతకే అమ్మావా అంటే, అవునండి అంతకే అమ్మాను. ఇంటికాడ ఎంత దాచాడు? కొంత డబ్బులు దాచేసాడు. భార్యగా తెలుసు, భర్తగా తెలుసు. కొంత డబ్బులు ఇంటికాడ దాచుకుని వచ్చి పేతురు దగ్గరికి ఇచ్చి, అననీయ నువ్వు ఇంతే దాచావా అంటే, అవునండి ఇంతే దాచా. అననీయ అబద్ధం ఆడుతున్నావు, దేవునిని నువ్వు దూషిస్తున్నావు, దేవుణ్ణి అవమానపరుస్తున్నావు, ఎవడు నిన్ను ఇలా మోసం చేయడానికి పేరు కొలుపున్నాడు అని క్షణం ఆగకుండా చచ్చిపోయాడండి. ఈ లోపల సపీరా వచ్చింది. మా తల్లి నిజంగా యజమానుడికి తగ్గ యజమానురాలు. ఏమండి ఎవరు తగ్గండి? యజమానుడికి తగ్గ యజమానురాలు. మా తల్లులు అసలు నిజంగా ఇద్దరు దొందు అనమాట. ఏమండి ప్రతి ఇంట్లో నేను అంటాను, ఇద్దరు వేరువేరుగా ఉండాలండి. ఒకరు ఎలా ఉండాలండి? ఒకరు పెట్టేలాగన్నా ఉండాలి, లేకపోతే ఒకరు పెట్టకూడదన్నా ఉంటుండాలి, లేకపోతే ఇద్దరు పెట్టేతనమే ఉండాలి. ఇద్దరు పెట్టలేని మనస్తత్వం ఉందనుకోండి, ఆ ఇల్లు నిజంగా చెప్పనా అలా మట్టి కట్టుకుని అలా కూర్చుంటా ఉంటుంది, ఎదగదు అది. అర్థమవుతుందండి? ప్రియులారా మీరు నమ్మండి, ఎప్పుడైతే సపీరా వచ్చి పేతురు అడుగుతున్నాడు, అమ్మా ఇంతకే మీ భూమి అమ్మారా అంటే, అవునయ్యా అంతకే అమ్మాం. ఇదిగో నీ భర్తని ఇప్పుడే సమాధి చేసి ఆ యవనస్తుల పాదములు గుమ్మముని వాకిటినే ఉన్నాయి అనగాని ఆ మాట కన్నా భయపడాలి కదండి. అంటే ఈవిడ ఎంత ప్రేమ చూడండి. మా భర్త మా ఆయన భూమిలోకి వెళ్ళిపోయినప్పుడు నేను వెళ్ళొద్దా అండి? ఈడు చూడు ఇద్దరు వెళ్ళాలిగా. మా ఆయన పరలోకం వెళ్ళకపోతే నేను వెళ్ళండి. నో 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 మా ఆయన నరకంలో ఉంటే నేను కూడా ఉండాలి కదండి. మేరీ ఫర్ ఈచ్ అదర్. ఏమంతేనా? జతపక్షులు రెండు ఒక చోటే
ఇప్పుడు పేతురుతో ఆవిడ ఎక్స్ప్లెయినింగ్ ఏంటో తెలుసా? మా ఆయన చంపేశారా, సమాధి చేయబడ్డాడు, అయితే నన్ను కూడా త్వరగా చేసేయండి. పేతురు అన్నాడు, అయ్యా ఈమెను కూడా తీసుకెళ్ళిపోయి కప్పెట్టాను అంటే వెంటనే కప్పెట్టేశారు అంతే. బైబిల్లో నాబాలు అని ఒకడు ఉన్నాడు. నాబాలు అమ్మ తెలుసా? ఆమె భార్య, ఆయన భార్య పేరు అబిగయేలు. చెప్పండి ఏం పేరు ఆమె పేరు? బా, అద్భుతమైన జ్ఞానవంతురాలైన స్త్రీ అండి ఆవిడ. ఈ నాబాల్ అనేవాడు ఎలాంటోడో తెలుసా? నాబాల్ అనేవాడు బహు మూర్ఖుడు, కఠినుడు, ఏమాత్రం పిల్లికి కనీసం బెచ్చం పెట్టేవాడు కాదంటారు, సామెత తిన్నాం కదా. మిగిలిపోయిన ఎంగిలి మెతుకులు కూడా కాస్త పక్షులు కూడా వేసే వ్యక్తి కాదు. ఒకరోజు వీళ్ళు గొర్రెలకి అన్నిటికీ దావీదు పనివారు సహాయం చేశారు. అయితే ఈ కృతజ్ఞతతో దావీదు ఒకరోజు పనివాళ్ళని పంపించాడు. అయ్యా మాకు ఏదైనా తినడానికి రొట్టెలు కానీ ద్రాక్షారసం కానీ ఏదైనా ద్రాక్ష గెలలు కానీ మాకు ఏదైనా సహాయం చెయ్యి, మేము అరణ్యంలో ఉన్నామని దావీదు సహాయం కొరకు పంపించాడు. పంపించినప్పుడు ఈ మూర్ఖుడు ఏం చేయాలి? అయ్యో నా పనివాళ్ళు ఒకసారి గొర్రెలు మేపుతున్న సందర్భంలో ఎంతో ప్రమాదమైన పరిస్థితులు వచ్చినప్పుడు దావీదు పనివారు నాకు సహాయం చేశారు కాబట్టి రాజా నీకేం కావాలో అన్నీ పంపిస్తామని చెప్పాలా? వీడు ఏమంటాడు తెలుసా? దావీదెవడో? ఇలా నిలబడి దావీదెవడో, మీరెవరో, మాకేమైనా పని పడలేదా, పడవదలుగా బయటికే అన్నాడు అంతే. వీడు ఏ మాటలు చెబుతున్నాడో ఆ పని వాళ్ళందరూ వింటున్నారు. ఏ పని వాళ్ళు? నాబాలు దగ్గరున్న పని వాళ్ళందరూ విని వీడు ఎంత మూర్ఖుడండి, ఎదుటివారి నుంచి సహాయం కోరుకున్నాడు, ఎదుటివారి దగ్గర నుంచి అన్ని మేలులు పొందుకున్నాడు, వాళ్ళకి మేలు చేయడానికి వీడికి మనసు రాదు, ఎంత మూర్ఖుడండి వీడు అని చెప్పి ఆ పని వాళ్ళే తిట్టుకుంటున్నారు నాబాల్ని. ఈ లోపల అమ్మా ఏం జరిగింది? దావీదు పనివారు వెళ్ళిపోయి దావీదు దగ్గర చెబుతున్నారు, రాజా వాడు మాకు ఏమీ ఇవ్వలేదు. దావీదు ఎవడు, అసలు మీరెవరు అని క్వశ్చన్ వేస్తున్నాడయ్యా అని అంటే, దావీదు ఉగ్రరూహుడై ఏమన్నాడు? పదండి వాడి మీద దండెత్తికి వెళదామని చెప్పి గుర్రాలు తీసుకుని రథాలు తీసుకుని ఏం చేస్తున్నారండి? వాళ్ళ సంతతి వారందరిని చంపేయడానికి బయలుదేరితే ఈ నాబాలు ఏ మాట అయితే చెప్పాడో ఆ పని వాళ్ళు ఉన్నారు కదా, ఆ పని వాళ్ళు భార్య దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు, అమ్మా చాలా తప్పు జరిగిపోయిందమ్మా అంటే ఆ ఇంట్లో ఉన్న భార్య ఏం జరిగిందయ్యా అని అంటే, మన యజమానుడు ఉన్నాడు చూడండి, ఈ నాబాలు ఎంత మూర్ఖుడో తెలుసా, బహు పనికి మాలిన వాడని పేరు పెట్టాడు వాడికి. వినండి ఒకసారి ఏమంటున్నాడు పనివాడు, ఏమని తిడుతున్నాడు? బహు పనికి మాలి. చదవమ్మా మాట ఒకసారి. మన యజమానుడు బహు పనికి మాలిన వాడు. ఆగండి, ఎవరు? భర్త. పనికి మాలినాడు ఎవడు? భర్త. ఎవడు చెప్తున్నాడు? పనివాడు అంటున్నాడు. ఆ ఇంట్లో ఆ మెతుకులు తిని, ఆ ఇంట్లో జీతం తీసుకుని, ఆ ఇంట్లో పాలేరుతనం ఉన్నవాడు ఆ ఇంటి యజమానుని ఏమని తిడుతున్నాడండి? ఎవరి దగ్గరికి వెళ్ళి తిడుతున్నాడు? అమ్మా అదే అబిగయలు ఎవరు? నాబాలు భార్య. అంటే ఆమె ఎవరండి? యజమానురాలు. ఆ ఇంటి యజమానురాలు దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడండి? అమ్మా ఏం చేస్తున్నాడమ్మా? మన యజమానుడు బహు పనికి మాలిన వాడు. మన యజమానుడు చెప్పరేంటమ్మా? స్తోత్రం చెల్లిద్దామా? గట్టిగా బిగ్గరగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఏమ్మా నా మాటలు ఏమన్నా, నేను చెప్పే వాక్యం అర్థమవుతుందా? అర్థమవుతుందన్న వాళ్ళు చెయ్యొద్దండి. హల్లెలూయా చెప్పమని లేదు. ఎంతమందికి అర్థమవుతుంది? ఏమ్మా మీకు అర్థమవట్లేదా?
అర్థమవుతుందమ్మా? ఇప్పుడు అబిగయల దగ్గరికి పనివాడు వెళ్ళి మన మన యజమానుడు ఉన్నాడు, పరమ పనికిమాలుడోడమ్మా. ఇప్పుడు అంటుంది, ఏమైందయ్యా అంటే, అమ్మా మన వాళ్ళు ఒకరోజు అడవిలో మన గొర్రెలకు మందలు మేపుతున్న సందర్భంలో దావీదు పనివాళ్ళు మనకి ఎంతో సహాయం చేశారు. అలాంటిది దావీదంటే సామాన్యుడు కాదమ్మా. దావీదు ఎవరనుకుంటున్నావు? ఎలాంటి వాడో తెలుసా? గొల్లియాతు ఫిలిష్తీయులు తలలు నరికిన మహాశూరుడు. అలాంటి దావీదు రాజు పనివాళ్ళు వచ్చి మాకేదైనా తినడానికి సహాయము చెయ్యమని మన యజమానుడి దగ్గరకు వచ్చి అడిగితే, మన యజమానుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? దావీదెవడో, మీరెవర్రా, పొండే బయటికి అని చెప్పి ఉత్తరం ఇచ్చాడమ్మా. ఇప్పుడు నాకు తెలిసిన వార్త ఏంటో తెలుసా తల్లి? ఇప్పుడు నాకు తెలిసిన వార్త ఏంటో తెలుసా? దావీదు మన యజమానుణ్ణి, మన సంతతి వారందరినీ చంపడానికి యుద్ధానికి బయలుదేరి వస్తున్నారమ్మా అని చెప్పగా, అబిగయలు ఏం చేసింది? రాని 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 మా ఆయన చచ్చిపోతే నేను చచ్చిపోతా అని అందా? అమ్మా అబ్బబ్బబ్బబ్బ భలే జరిగింది, మా వాడిని లేపేస్తాడు, నన్ను లేపేస్తారు. లేకపోతే ఈవిడు కూడా, రే పోరా బయటికి, ఆడు వచ్చేది ఏంటి, ఆడు చేసేది ఏంటి, ఆడేమని చేస్తాడులే అని అందా? మరి మన ఫ్యామిలీలో ఇదే మాటలు ఉంటాయి ఉండవా? చెప్పరేంటమ్మా? నాకు నచ్చిన విషయం ఓపెన్ హార్ట్తో చెప్తున్నా. నేను ఎప్పుడైనా కోపడ్డాను అనుకో ఎవరి మీద అయినా, మా క్రాంతి పాస్టర్ గారు ఎందుకు పోనవండి అంటది. అంటే ఎవరో ఒకరు వ్యత్యాసం డిఫరెంట్ ఉండాలి. లేకపోతే ఇంకా కారం వేసేసి ఇంకా మసాలా వేసి అను 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 అన్నదనుకో, ఇక అదేమైపోతుందో తెలుసా? ఏమవుద్దమ్మా? పెద్ద మంట అయిపోద్ది అక్కడ. అంతేనా? అవునా కదా జాను? అసలు స్త్రీలు ఎలా ఉండాలో తెలుసండి? సౌమ్యంగా ఉండాలండి. పురుషుడు కంటే బహు జ్ఞానవంతురాలు ఇల్లు కట్టిలాగా ఉండాలి మనం. ఏమన్నా అంతే కదా? ఏమన్నా రైట్ ఆర్ నో? ఆమె సైలెంట్గా లేదు. వెంటనే ఆ పని వాళ్ళు ఇద్దరు ముగ్గురిని కేకేశారు. రే రే వినండ్రా, రే నువ్వు వెళ్ళి అర్జెంటుగా నువ్వు వెళ్ళి ఒక 10 ద్రాక్ష గెలలు, రే నువ్వు వెళ్ళి అర్జెంటుగా 4-5 మేకలు దొడ్లో మేకలు తీసుకొని గొర్రెలు తీసుకొని బాగు చేసి, అరే నువ్వు వెళ్ళి పిండి తీసుకొచ్చి, అరే నువ్వు వెళ్ళి ఇలా అందరికీ ఒక 5-6 పని చెప్పేస్తుంది. ఈ నాబాల్ అనేవాడు ఎక్కడికి వెళ్ళాడు? కొంచెం ఊరు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడండి? ఊరు వెళ్ళాడు, పక్క ఊరికి. ఈ లోపల ఈవిడ మాంసం కూర వండేసింది, నాటుకోడి వండేసింది, చేపల కూర వండేసింది. ఇప్పుడు ఈ లోపల ద్రాక్ష గెలలు, రొట్లు అన్నీ సిద్ధపరిచేసింది. ఇప్పుడు ఏమంటుందో తెలుసా? రే నువ్వేమో ద్రాక్ష గెలలు ఇచ్చుకుంటే నువ్వు బయలుదేరు, నువ్వేమో రొట్లు ఇచ్చుకుని బయలుదేరు, నువ్వేమో మాంసం కూరలు ఇచ్చుకుని బయలుదేరు, నువ్వేమో అన్నం పట్టుకుని బయలుదేరు, నువ్వేమో నీళ్లు పట్టుకుని వెళ్ళు. అరే నేను ముందు వెళ్ళిపోతాను, ఓకేనా, మీరు నా వెనకాల వచ్చేయండి అని వెంటనే ఈ అబిగయలు ఏం చేసింది తెలుసా? ముందు వెళ్ళిపోయిందండి. ఇప్పుడు రాజు ఉగ్రార్హుడై గుర్రం మీద వస్తున్నాడండి. వస్తున్న సందర్భంలో అడ్డంగా, రాజుకు అడ్డంగా దేని మీద నుంచి, ఆ గాడిది మీద నుంచి దిగి సాష్టాంగ నమస్కారం చేసిందండి. సాష్టాంగ నమస్కారం అంటే ఏంటి? పడుకుని చేతులు పెట్టి దండం పెడుతుంది. రాజా ఇంకో మాట అంటదండి అక్కడ, అద్భుతమైన మాట పలుకుతుంది. ఏంటో తెలుసా? నా ఏలినవాడా ఈ దోషము నాదని ఎంచు. స్తోత్రం చెప్పండి గట్టిగా. రాజు దావీదుకి ఎలా వస్తున్నాడు తెలుసా? బహు రౌద్రముడుగా వస్తున్న దావీదు రోషాన్ని చల్లటి మజ్జిగ నీళ్ళు ఇచ్చినట్టుగా చల్లపరిచేసింది. ప్రతి ఇంట్లో ఒక అబిగయలు ఉండాలండి. ఏ సపీరా ఉందనుకో ఆ ఇల్లు అయిపోయినట్టే, సమాధి. ప్రతి ఇంట్లో ఎవరుండాలమ్మా? అక్కలో చెప్పాలి మీరు. ప్రతి ఇంట్లో ఎవరుండాలి? అబిగయలు ఉండాలి, సపీరా ఉండకూడదు. ఇంకో క్యారెక్టర్ ఉన్నారు. ఇంకోరు ఎవరు తెలుసు? యెజబెల్ అసలు ఉండకూడదండి. పైకి కనపడరు కానీ మనలో యెజబెల్ బోడు మంది ఉన్నారు. యెజబెల్ అంటే ఎవరు తెలుసా? సపీరా కంటే వాళ్ళ అమ్మమ్మ.
యెజబెల్ సామాన్యురాలు కాదు. ఏమ్మా వినపడుతుందా? ఏమండి వినపడుతుందా? కాబట్టి పిల్లరా, ఇప్పుడు ఏం జరిగింది? వెంటనే రాజు రౌద్రముగా గుర్రం మీద ఉన్నాడు. ఇప్పుడు అంటుంది, నా ఏలినవాడా రాజా, ఆ కోపము నా మీద మోపము. అయ్యా, నా భర్త తప్పు చేశాడయ్యా, మన్నించు. అమాయకము లేకపోతే మూర్ఖత్వము తప్పు చేశాడయ్యా, మా మీద ఓర్చుకో అయ్యా, ప్లీజ్ అయ్యా. నా ఏలినవాడా యెహోవా జీవముతోడు, నా ఏలినవాడా యెహోవా జీవముతోడు, నీలో రోషము లేకుండా నెమ్మది కలుగుంచును అని 4-5 సార్లు సాష్టంగా పడుతూ లెగుస్తూ అలాగన్నప్పటికీ రాజు ఉగ్రహం ఏమైపోయిందమ్మా? చల్లారిపోయింది. గుర్రం మీద నుంచి దిగిన తర్వాత ఇప్పుడు అబిగయలు వెనకాల 4-5 ఏమొస్తున్నాయి? గాడిదలు. ఏం పట్టుకొస్తున్నాయి? ద్రాక్ష గెలలు, రొట్టెలు, ఆహారం, నీళ్లు అన్నీ వస్తున్నాయి. మంచి పిండి పదార్థ వంటలు ఇవన్నీ అట్టుకొచ్చి, రాజా, నా భర్త తెలియక చేశాడు రాజా, ఇదిగో మీరందరికీ సరిపోయినంత ఆహారం మీ మధ్యకి వస్తుంది, మీరు తినండి రాజా, మీరు తినండి, తృప్తి పొందండి. లాస్ట్ వర్డ్ చెప్పి చదివే అమ్మా, లాస్ట్ వర్డ్ చదివే. నా నీ దాసురాలైన నన్ను నా తప్పు క్షమించుము. నా ఏలిన వాడవగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు గనుక నా ఏలిన వాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును. నీవు బ్రతుకు దినములన్నిటను నీకు అపాయము కలుగుకుండును. నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీపపు మూటలో కట్టబడును. ఒకడు వడసలతో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసిరివేయును. దావీదు చెప్పిన మాటలు చదువు. లాస్ట్ దావీదు చెప్తాడు, అబిగయలుకి చెప్తాడు మాటలు. నా ఏలిన వాడ యెహోవా జీవపు తోడు. దావీదు చెబుతున్న మాటలు కిందకుంటది. అబిగయలతో చెప్తాడు దావీదు. 31 చూడు. నా ఏలిన వాడవగు నీవు రక్తమును నిష్కారముగా చిందించినందుకే గాని నా ఏలిన వాడవగు నీవు పగ తీర్చునమ్మా. 32. నీ కళ్ళజోడు 4 కళ్ళు అయిపోయినట్టున్నాయి. అందుకు దావీదు ఇప్పుడు ఆగండి. ఇప్పుడు ఇదంతా చెప్పేసింది మరలా చెప్తున్నావు. ఇంకో గంట వచ్చేసి ఇలా ఉన్నావు నువ్వు నా వల్ల. వాళ్ళేమో మిర్రు అని చూస్తున్నారు. మీరేం బాస్ 2 ఫ్యాన్లు పెట్టుకుని శుభ్రంగా ఉంటావు, మేమేమో తంపడకాయలు ఉడకబెట్టినట్టు ఉడుకుతున్నాం ఇక్కడ. చెప్పు, 2 మాటల్లో చదువు. అందుకు దావీదు నాకు ఎదురు పడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలుడు దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు దావీదులో ఉన్న కోపం ఏమైపోయింది? ఇప్పుడు ఏమండి, మీ ఇంటికాడ ఎవరైనా మిమ్మల్ని మీ ఆయన కొడతాకు వచ్చారనుకోండి, వాళ్ళకి ఏమి ఇస్తారు? మీరు వెంటనే ఏం చేస్తారంటే 1 కేజీ ద్రాక్ష పళ్ళు, ఒక ఏట మాసం కూర చక్కమని వండేసి పెట్టేయండి. అంతే కదమ్మా. అబిగయల్లా ఉండాలంటే ఏం చేయాలి? పగవాడికి మనం ఏం చేయాలి? పానీయం ఇవ్వాలి. చెప్పండి, చదవమ్మా, లాస్ట్ వర్డ్స్ చదివి. నేను పగ తీర్చుకొనకుండను, ఈ దినమున ప్రాణము తీయకుండను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. దావీదు ఇప్పుడు దేనికోసం వచ్చాడు? ఏం పలుకుతున్నాడు? అక్కలో ఉన్నారా? పీఠాధిపతులు ఉన్నారా? పెద్దమ్మలు ఉన్నారా లేరా? ఉలుకు పలుకు లేదమ్మా. బెల్లం ముద్దలు కూర్చున్నారు. బెల్లం ముద్దలు కదులుతాయా? చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, దావీదు వచ్చిన పని ఏంటమ్మా? చంపడానికి వస్తున్నాడు. ఇప్పుడు అబిగయల్ని ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తున్నాడు. దావీదు సామాన్యుడు కాదు, అభిషేకించబడిన పూర్ణుడు, అభిషేకమైన దేవుని యొక్క అభిషేకము నింపబడినవాడు. దావీదు నోటి నుంచి వచ్చిన ఆశీర్వాదము నిశ్చయముగా పొందగలిగిన దీవెనలు, అంత అద్భుతమైన
రాజు దీవిస్తున్నాడు. ఏమన్నాడు? అబిగయలతో అంటున్నాడు, అమ్మా నీవు ఆశీర్వదించబడునుగాక, ఆశీర్వదించబడతావు అన్నాడు. అవునా? ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పానమ్మా? దేవుని పని చేయడానికి ఆటంకం పరిచేది ఎవరో ముందు ఈ లైన్లో ఉంటారు. ఎక్కడ ఉంటారు? ఈ ఏరియాలో మగోళ్ళు కదా. ఇలా ఎక్కడికి వెళ్తావు, ఇంట్లో ఉండు, ఏంటి వెళ్ళేది, అవునా కదా? మాట్లాడరేంటమ్మా, ఇదేనమ్మా, అలాగేనండి ఎప్పుడు అంటాడో చూస్తున్నాను. మొత్తానికి అనేసాడు. ఏమండి మరి పాస్టర్ గారు చెప్పాడు కదా మొన్న చర్చి గడికి వెళ్ళి ఏదన్నా వంటలు వండుదామని. వాళ్ళు వండుకుంటారులే, నువ్వు ఇంట్లో కూర్చో, శుభ్రంగా పడుకో, రిలాక్స్, పడుకో. అయ్య బాబోయ్, ఎప్పుడంటాడా మాట చూస్తున్నాను. అనేసాడు బాబోయ్, శుభ్రంగా ఇంట్లో ఉండి పడివే. ఒకవేళ పాస్టర్ గారు అడిగారు అనుకో, ఏమ్మా వంట చేత్త కొత్తనన్నావు, ఎందుకు రాలేదు తల్లి అని అన్నాడు. మరి మా ఆయన వెళ్ళొద్దన్నాడండి. అవునా కదమ్మా? అసలు నీకు మనసు లేదు, అది అవునా కదా? నీకు మనస్సుంటే, పెద్దలు చెప్పారు, మనసుంటే మార్గములు కూడా ఉన్నాయి. ఏమందే కదా? నువ్వు చెయ్యాలన్న ఆసక్తి నీలో ఉంటే నీ భర్తను కూడా తీసుకొస్తావు. అర్థమైందా అక్కలో? నీకు ఆసక్తి ఉంటే, గుండెలో నీకు తపన ఉంటే నీ భర్తను కూడా తీసుకొచ్చి చేయిస్తావు. ఇక్కడ నీకు ఆసక్తి లేదు, ఎవరు చేసుకుంటే మాకెందుకు, సావని మనం 2 కంచాలు తినేసి వెళ్ళిపోదాం అంతే కదండి? ఇది మన మందిరం, మన పని, ఇది మన అవసరాలు, మన అక్కర్లు మనం చెయ్యాలి, తీర్చాలి అనే తపన మనస్సు మనకు ఉంటుందా? బాబు నేను మనుషులతో మాట్లాడుతున్నానా, లేకపోతే ఎవరు సైలెంట్గా ఉన్నారేంటండి బాబు? స్తోత్రం చెప్పండి అయ్యా, చెప్పండి గట్టిగానయ్యా. అసలు మా పురుషులకి ఏమాత్రం ఉండదు, మేమిద్దరం అండి బాబు, మాతో ఎందుకు పని అన్నట్టుకున్నారు మీరు. ఇసాక్ గారు స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పాలా? ఏమన్నా అంతేనా ప్రియులారా? నేను ముగించేస్తున్నాను. మా అమ్మ సిగ్నల్ నాకు అర్థమైపోయింది. అందుకే నేను మారు మనసు పొందేహానండి త్వరగాను. ఎవరి మొక్కలకు తేడాగా కనపడితే ఎన్న బైబిల్ మూతడిపోతుంది అంతే. ఏమ్మా అంతేనా? పాపం మా పెద్దమ్మ ఒళ్ళిపోయి రాలిపోయినట్టు అయిపోయింది. పక్కన చూడండి, ఎండ దెబ్బ కొట్టేసి. పిల్లరా, ఆఖరి మాటగా నేను చెప్తున్నాను, మనము ఎలాగుండాలి తెలుసా? అబిగయలుగా ఉండాలి, ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి. ఒకవేళ మీ భర్త ప్రభువుని నమ్ముకోలేదు, ఒకవేళ మీ భర్త అవిశ్వాసి, ఒకవేళ మీ భర్త దేవుని భయం లేని వ్యక్తి, కానీ చెప్పుకునే రీతిగా, చెప్పుకునే మనస్తత్వంగా చెప్పుకోవాలి. ఏంటి ఇప్పుడు నేను వెళ్తాను, ఏమైంది అన్నావనుకు 2 తన్ని కూర్చోబెట్టేస్తాడు. ఎందుకు మనకి? అయ్యా అలా కాదు, దేవుడి పని మనం చేస్తే ఏం చేస్తాడు? దేవుడు మనల్ని దీవిస్తాడు. నువ్వు కూడా రావాలి, నేను ఆశపడుతున్నానయ్యా అని అంటే అప్పుడు ఏమంటాడు? నువ్వు వెళ్ళు బాబు, నేను రానులే అంటాడు. మొత్తానికి ఏదో రకంగా నీకు మార్గం దొరికిందా లేదా? నీ ద్వారా నీ ఇంట్లోకి ఏం తీసుకెళ్ళిపోతావు?
నోరు విప్పండి అమ్మా. ఆశీర్వాదములు దీవెనలతో తీసుకువెళ్తాం. కాబట్టి పిల్లరా, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నిశ్చయముగా మనము దేవుని చేత దీవించబడాలంటే ఆసక్తి కలిగి ఉండాలి. ఎప్పటికీ క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. రెండోది, దేవుని పని చేయడానికి మనం ఏం కలిగి ఉండాలంటే ఆసక్తి కలిగి ఉండాలి. ఏమండి, ఏం కలిగి ఉండాలమ్మా? ఆసక్తి కలిగి ఉండాలి. ఎవరుంటేనే, ఈ మధ్యన ఈ కొత్త సిస్టమ్ ఒకటి వచ్చిందండి. ఆమె నాతో ఉంటేనే నేను పని చేస్తా, లేకపోతే పని చేయను. ఆమె నాకు తోడుంటేనే నేను చేస్తా. ఆవిడ పోతుందంటే నువ్వు పోతావా? పోవం కదమ్మా, కదా? పాస్టర్ గారు ఎవరు రాలేదో నేనే చెయ్యాలా? ఇద్దరు వచ్చారనుకో,